మరొక సంచలనానికి సిద్ధమవుతోందా? ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేసింది. ప్రపంచ మానవ హక్కులు ఏదైతే యుఎన్హెచ్ఆర్సీ నుంచి బయటకు వచ్చింది, వాళ్ళకి నిధులు ఇవ్వడం మానేసింది. అట్లాగే వివిధ అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ నుంచి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు అందులో తాజాగా 1944 జూలైలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాతన 44 దేశాలు కలిపి ఏర్పాటు చేసినటువంటిది ఏదైతే ఉందో, అమెరికాలో ఉన్నటువంటి బ్రెటన్ వుడ్స్లో ఏర్పాటు చేసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కీలకమైనటువంటి మార్పుకి చోటు చేసుకుంటోంది. ఏదైతే ఏది ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు అమెరికా నడుపుతున్నటువంటి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, అమెరికానే దాని వెనకాల ఉండేటటువంటిది. పేరుకి అవి విడిగా స్వతంత్రంగానే అమెరికా చెప్పినట్టు నడుచుకుంటుంటాయి. ఇప్పుడు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు రెండు ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోబోతోందా అమెరికా? ఆ రెండింటి వదిలేసుకుంటోందా? ప్రాజెక్ట్ 2025 సజెస్ట్ ద యుఎస్ షుడ్ ఎగ్జిట్ దీస్ ఫైనాన్షియల్ బాడీస్. ఇది ఇప్పుడు తాజాగా వాళ్ళకు ఉన్నటువంటి అంచనా. ఇది సంచలనాత్మకం అవుతుంది.